మన ఎమ్మెల్యే గారు శ్రీమతి స్నేహంగాని చురి గారు ఉన్నారు. మీ అందరి కరతాల ధ్వనులతో వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం కైండ్లీ స్టేజ్ కాస్త గట్టిగా తప్పట్టు కొట్టుకొస్తుందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులైన సురేష్ పూజి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను మీ కరతాళ ధ్వనులతో. కల్చరల్ అసోసియేషన్ మెంబర్స్ని కూడా మేము కోల్పోయాం. వాళ్ళందరికీ ఆత్మ శాంతి కొరకు దయచేసి అందరూ నిలబడి తమ తమ స్థానాల్లో 2 నిమిషాల్లో మౌనం పాటిస్తుందిగా కోరుతున్నాను. अमर करुणा रे बहुत मेंबर्स मने हमें चली जाए जोन तापाय हमें 2 मिनट मौन व्रत करूँ दयचेसी अंदरू सैलेंट गा उंडंడి. थैंक यू, बहुत बहुत धन्यवाद मैडम, बहुत बहुत धन्यवाद सर. अंदर की नमस्कार अंडी, समस्त को जुहार. उगादी 2022 जेमते कि शुभकृत उगादी नारे वर्ष मना जाउछि. सेतिपे मु समस्त आज आसीते अतिथि मुख्य अतिथि आमर माननीय सांसद श्रीमान सुरेश पुजारी जी, मंच पर उपस्थित थिबा आमर माननीय विधायिका श्रीमती स्नेहांगिनी छुरिया मैडम, मंच पर थिबा समस्त कौशलांध्रा कल्चरल एसोसिएशन ऑफिस बियरर्स, सामने बसता समस्त एडवाइजरी बॉडी, प्रेस एंड मीडिया आसीथिबा बंधुगण आउ कौशलांध्रा कल्चरल एसोसिएशन समाज समस्त भाई भौनी माँ बंधुगण समस्त को मु उगादी समस्त शुभेच्छा जनाऊे. अंदर की उगादी शुभाकांक्षलंडी. गत 2 సంవత్సరాలుగా మనం ఈ ఉగాది చేసుకోలేకపోయాం. దానికి కారణం కోవిడ్ మా అందరికీ తెలిసిందే. కానీ మా సమలేశ్వరి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, జగన్నాథ స్వామి ఆశీర్వాదంతో మా అందరం కూడా ఈవేళ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద రూపంలో మనం ఈ యొక్క ఉగాది సంబరాలు చేసుకోవడానికి ఇక్కడికి మనం ఏకీకృతం అయ్యాం. దీనికి ముందుగా నేను మన యొక్క వచ్చిన అతిథులు
సురేష్ పూజారి సార్ నేను కరత్వాలతో మీ అందరూ గట్టిగా తప్పట్లు కూడా ఆయన స్వాగతం చెప్పాలి. సో వెల్కమ్ యూ సార్ వన్స్ అగైన్ టు దిస్ మెగా ఈవెంట్ ఆఫ్ కోసలాంధ్ర కల్చరేషన్ యాన్యువల్ ఈవెంట్. అండ్ ఐ ఈవెన్ వెల్కమ్ స్నేహగిరి Churiya madam. Madam, you are a part and parcel of every year of Ugadi for many years. Thank you so much for coming. And I even welcome all the members of both BJP and BJD who have accompanied sir and madam. So please welcome, I welcome you all to this Ugadi event. I even welcome all the people from print and media. At the same time, ମୁଁ ସ୍ୱାଗତ କରିବି ଆମ ସମସ୍ତ ସ୍ପନ୍ସର୍ସ ଯାହାଙ୍କର ସପୋର୍ଟରେ ଆଜି ଏତେ ଆମେ ବଡ଼ ଦାରଣରେ ଆମେ ଉଗାଦି ମନେଇ ପାରୁଛୁ. ତାଙ୍କ ସହଯୋଗ, ତାଙ୍କ ଶ୍ରଦ୍ଧା ସମାଜ ପ୍ରତି ବୋଧେ ଆଜି ପ୍ରୋଗ୍ରାମକୁ ଏତେ ବଡ଼ ରୂପରେ ସଫଳ କରି ଦେଉଛି. ତାଙ୍କୁ ବି ମୁଁ ଧନ୍ୟବାଦ ସ୍ୱାଗତ ଜଣାଉଛେ. ତା ସାଙ୍ଗରେ ଆମ ଏ ଜାଗାରେ ଥିବା ସମସ୍ତ ମା ଭଉଣୀ సమస్తకు భాయి బంధుగణ సమస్తకు ମୁଁ స్వాగత କରୁଛେ. మీ అందరికీ తెలిసినట్టుగా ఉగాది ఈ యొక్క ఒకేజన్ ఈవినింగ్ కోసం, ఈ సాయంత్రం కోసం మనం ఎప్పుడు కూడా వెయిట్ చేస్తుంటామండి. అందరికీ ఒకటే రిక్వెస్ట్, మనం 2 సంవత్సరాలు బట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకోలేకపోయాం. కానీ మనల్ని మనం కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో మనకి ఇంకా మంచి రోజులు రావాలని, ఈ కోవిడ్ నుంచి మనల్ని భగవంతుడు కాపాడాలని, మరి కోవిడ్ అనే శబ్దం మన పరిసరంలో ఎక్కడ కూడా వినబడకూడదని భగవంతుడు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నా. కానీ ఒకటండి, నిజం చెప్పాలంటే యాజ్ ఏ ప్రెసిడెంట్ నాకు ఈ యొక్క సదుపయోగం జరిగింది వెల్కమ్ చేయడానికి. కానీ ఈ సంవత్సరం చాలా బిజీగా ఉండటంలో నేను ఈ ఫస్ట్ టైం నాకు ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేనండి మాటల్లో. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ కార్యక్రమానికి చాలా తక్కువ టైం ఇచ్చానండి ఇన్ని సంవత్సరాల్లో. బహుశా ఒకసారి వచ్చానండి 4 రోజుల క్రితం. స్టేజ్ ఎలా కట్టలేది అన్న విషయం ఏందని కొద్దిగా వాళ్ళే అడిగారంతే, చాలా బాగుందని చెప్పేసి వెళ్ళిపోయాను. కానీ నేను ఇక్కడ రాలేదు. కానీ ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, ఎందుకంటే అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ ఏవైతే మొత్తం అంతా మనం చూస్తున్నాం ఈ కళ్ళెదురుగా, మన ఇక్కడ ఆఫీస్ బీరర్స్, కోఆర్డినేటర్స్, ఈ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళంతా కూడా రాత్రనగా పగలనగా కష్టపడి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంకొకసారి. అలాగే మీ అందరికీ తెలుసు, మనం వచ్చిన అతిథులు ఇద్దరు కూడా మనకి మోకాలు కొత్త ఏమి కాదు, మనందరి మధ్య ఎప్పుడు ఉంటారు రోజు కూడా. तो ମୁଁ सर गोटे अनुरोध करी कि कौशलांध्र कल्चरेशन सदाबेले आप समस्ते जानते माननीय सांसद को कहवा लगे चाहे जो कौशला स्कूल जोटा कि सर आम समाज प्रथम गोटे सामाजिक दायित्व रूपे से स्कूल 1979 सर आरंभ होता, जोटा कि बोधे से स्कूल नहीं होते आम जनरेशन भी आम बोधे जेन डिसेंट एजुकेशन जेटा बेसिक एजुकेशन से नहीं पाई थी. ता संगे गोटे महा उद्यम गोटे आश्रम भी अच्छे सर सिलेट पाखे जेनटा कि आम किसी अनाथ छुआ मान से रखुलु. दुर्भाग्यवश जो पस्को जो नियम आसला आम बाध्यमूलक से जगार बंद करवा लगे बाध्य हेलु मेम्बर्स माने. जो प्रकार नियम कटकना भितर आमको चलावा लगे आमको पड़ूला से बहुत गुटे असुविधा सम्मुखीन होलु. तार संगे जो कल्याण मंडप यहाँ हूँ पश्चिम ओडिशार सबुठ बड़ आते बड़ स्ट्रक्चर बनी समस्त आज्ञा सहयोग आप MP MLA लैड फंड्स रु समस्त सहयोग आज कल्याण मंडप एत दूर को आसीपारी. ये आउ भी काम मैंने अच्छी सर मोर अनुरोध करमी माननीय विधायक मैडम अच्छन सांसद अच्छन ता संगे भास्कर राव जी मजे आसी गोटे बागर से निजे कहीकि मुझे सहयोग करमी बोली. तो मुझे ना कहे मैडम निजे मुहर कहे आम समस्त गोटे भल खबर उगादी दिन पाइबे समस्ते. पुणी आउ थे मु समस्त को स्वागत करी माँ पाके कामना करुचे कि समस्त जीवन रे सुख समृद्धि उगादी नहीं कि आसू. यहाँ ही मो समस्त पाके कामना. धन्यवाद. తర్వాత మన కొరకు ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్ అయినా సరే ముందుండి మనకి उत्साहाన్ని ఇస్తూ ఉంటారు మన ఎమ్మెల్యే గారు. ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ମ୍ୟାଡ଼ାମ୍ ଆଜି ଇ ଉଗାଦି ଫଙ୍କସନ୍ରେ ଆପଣ ଦ୍ୱିପଦ ଆସିକିରି ଆମକୁ କହିକିରି ଉତ୍ସାହିତ କରନ୍ତୁ. भाई बीबी चौधरी समस्त को उगादी बहुत बहुत अभिनंदन.
wish you happy Ugadi to all. 2022 ए उगादी समस्त लगे खुशी मुहूर्त आज आनी देछि। आज मंचासीन सम्माननीय लोकसभा सांसद श्रीयुक्त पुजारी महोदय, समस्त कौशल आंध्र कल्चरल एसोसिएशन मंचरे थिबा मंचासीन समस्त कर्मकर्ता, सम्मानीय डी मुरलीकृष्ण महोदय एवं मंच सामने उपस्थित थिबा एडवाइजरी बॉडी एवं समस्त माँ भौणी गुरुजन भाई माने समस्त को मोर अभिनंदन एवं शुभेच्छा। गणमाध्यम प्रतिनिधि मान मोर समस्त को अभिनंदन। 2 वर्ष 3 वर्षर कोरोना महामारी पर आज आम समस्ते एकाठी होइछु उगादीर ए महासमारोह रे। 2022 समस्त खुशी आनी देछि, जहाँ आम विगत 2 वर्ष धरी जो अभावनीय स्थिति देखिथिला, कोरोना महामारी भयंकर रूप आम देखिथिला एवं माँ समलेश्वरी आशीर्वाद, प्रभु जगन्नाथ आशीर्वाद रु आम आज समस्ते सही महामारी बाहरी खुशी सहित आज उगादी पर्व मानिबा पाई एठी उपस्थित होइछु। तेणु माँ समलेश्वरी ठारे प्रणाम जणेबा, प्रभु जगन्नाथ ठारे प्रणाम जणेबा, माँ दुर्गा ठारे प्रणाम जणेबा, कोटि कोटि नमस्कार जणेबा। तांकर आशीर्वाद रु आज एते बड़ भयावह कोरोना रु आम बंचिकी ए सुंदर मुहूर्त को उपभोग करने पाई एठी उपस्थित होइछु। प्रकृति रे कोरोना महामारी जीवन स्थिति अवस्थिति विषय आमको जनईदेला। जीवन कौन सी मूल्य नहीं। कोरोना समय आम देखिला जे मृत्यु केते भयंकर, जीवन केते सस्ता, जहाँ को आम देखुवा एबे ठिया हिची काली से नथिबो। निजर प्रिय परिजन, निजर भाई, निजर बापा, निजर पुओ समस्ते समस्त को छाड़ी चलीगले एवं एपरी मुहूर्त जे कहारी मुह को कहीं देखा संभव है नहीं। भगवान न करंतु यही भाया परिस्थिति आगामी दिन में आसू। आम भगवान ठारे प्रार्थना करिबा जे खुशी मुहूर्त आसू, दुखर मुहूर्त केबे भगवान न दियंतु। आम से प्रार्थना करिबा। आज समस्त भाई भौणी को मोर कृतज्ञता जनईबी। उपस्थित समस्त तेलुगु संप्रदायर गुरुजन मान को, माँ भौणी मान को, युवक भाई मान को विगत निर्वाचन रे आपण माने अनेक समर्थन, बहुत विपुल समर्थन आपण माने दे समस्त कर्मकर्ता, समस्त लोकप्रतिनिधि को आपण माने निर्वाचित कले। से आपण मान को हृदय सहित मु धन्यवाद एवं कृतज्ञता जनाऊँगी। सब बेले आज नुह प्रत्येक समय आपण माने मते साहाय्य करिसंती। जेते बेले निर्वाचन आसीछि आपण माने अकुंठ चित्तरे साहाय्य करिसंती, आपण मानकर आशीर्वाद देइसंती एवं आपणकर प्रत्येक खुशी, प्रत्येक सुखर मुहूर्त, प्रत्येक दुखर मुहूर्त रे मते शामिल करिसंती एवं मो मध्य आपण मानकर परिवार सदस्य भाव रे आपण मानकर सहित प्रत्येक मुहूर्त रे उपस्थित रही आपणकर सुख दुख रे शामिल हिछि। आपण माने मध्य मोर प्रत्येक समय सुख दुख रे शामिल होइचंती। मु तो भाबुनी आपण मानकर एठी लोकप्रतिनिधि किंबा एमएलए भाबुनी, मु भाबुछि आपण मानकर परिवार सदस्य, आपणकर परिवार गोटे भौणी। जितेबेले आपण माने दरकार होछि मते डाकुछंती एवं आपणक सहित मते रखुछंती। एही आशीर्वाद, एही संपर्क आपण माने सबदिन रखंतु, कारण मो आपण मानक समस्त को मोर परिवार सदस्य बोली भाबी नेछि। एवं जीवन रे राजनीति हुए तो गोटे क्षणिक जिनस, राजनीति गोटे क्षणिक पदपदवीर अच्छी, किंतु प्रकृति रे आपण मानक सहित स्नेह श्रद्धा संपर्क सबुदिन रहिबो, आहुरी सुदृढ़ हेबो एवं आमे आपण मानक सहित मिसी ए अंचल उन्नति पाई जो स्वप्न देखिछु निश्चित भाव में ताहा पूरण करिबा। मु धन्यवाद देबी तेलुगु संप्रदायर समस्त गुरुजन मानक, जहाँ कहूतिले
ସାର୍ ମୁରଲୀକୃଷ୍ଣ ସାର୍ କହୁଥିଲେ ଯେ ପ୍ରଥମେ କୋଶଲ ସ୍କୁଲ ଯେତେବେଳେ ଗଠନ ହେଲା ଏ ଅଞ୍ଚଳରେ ପବ୍ଲିକ ସ୍କୁଲ ବା କନଭେଣ୍ଟ ସ୍କୁଲ ନଥିଲା ଏବଂ ସେହି ସମୟରେ କେବଳ ଆପଣଙ୍କର ସମ୍ପ୍ରଦାୟର ନୁହଁ ସମସ୍ତ ଅତାବିରା ବରଗଡ଼ ଏବଂ ଆଖପାଖ ଅଞ୍ଚଳର ହଜାର ହଜାର ସଂଖ୍ୟାରେ ଛାତ୍ରଛାତ୍ରୀମାନେ କନଭେଣ୍ଟ ସ୍କୁଲରେ ଇଂଲିଶ ମିଡ଼ିୟମରେ ପାଠ ପଢ଼ି ସାରା ଭାରତ ବର୍ଷରେ ଏ ଅଞ୍ଚଳର ନାଁ ରଖିଛନ୍ତି। ତେଣୁ ଆପଣମାନଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେବି ଏହି ସୁନ୍ଦର କାର୍ଯ୍ୟ ଯେଉଁ କଲେ ଦୀର୍ଘ 50 ବର୍ଷ ଧରି କୋଶଲ ସ୍କୁଲ ଆଜି ସମସ୍ତଙ୍କୁ ଶିକ୍ଷାର ଗୋଟେ ଦୀପଶିଖା ଭାବରେ ସାହାଯ୍ୟ କରିଛି ଏବଂ ଏ ଅଞ୍ଚଳର ଯେତେ ଭାଇମାନେ ଆଜି ଡାକ୍ତର ହେଇଛନ୍ତି ଇଞ୍ଜିନିୟର ହେଇଛନ୍ତି ଓଏସ୍ ଅଫିସର ହେଇଛନ୍ତି ଆଇଏଏସ୍ ଅଫିସର ହେଇଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଏହି କୋଶଲ ସ୍କୁଲ ହିଁ ଜନ୍ମ ଦେଇଛି। ତେଣୁ ଆପଣମାନଙ୍କର ଅବଦାନ ସମାଜ ପ୍ରତି ଅନେକ। ଯେତେବେଳେ ପ୍ରଥମେ ଉନ୍ନତ ଧରଣର ଚାଷ କଥା ଚିନ୍ତା କରାଗଲା ସେହି ସମୟରେ ଆପଣମାନେ ଆସି ଏ ଅଞ୍ଚଳର ଚାଷୀ ଭାଇମାନଙ୍କୁ ଗୋଟେ ନୂତନ ଦିଗ ଦେଖାଇଥିଲେ। ନହେଲେ ଆଗରୁ ଲୋକେ ଚାଷ କଥା ଠିକ୍ ଭାବରେ ବୁଝିପାରୁନଥିଲେ କିନ୍ତୁ ଆଜି ଯେଉଁ ଓଡ଼ିଶା ଗୋଟିଏ ଖାଦ୍ୟଶସ୍ୟର ବଳକା ରାଜ୍ୟରେ ପରିଣତ ହୋଇଛି ସେଥିରେ ଆପଣମାନଙ୍କର ଅତି ଗୁରୁ ଦାୟିତ୍ୱ ରହିଛି ଆପଣମାନଙ୍କର ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ଭୂମିକା ରହିଛି ଯେଉଁମାନେ କି ଆଜି ବରଗଡ଼ ଜିଲ୍ଲାକୁ ଅତାବିରା ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀକୁ ଓଡ଼ିଶାର ଭାରତ ବର୍ଷର ଭାତହାଣ୍ଡିରେ ପରିଣତ କରିଛନ୍ତି। ତେଣୁ ସମସ୍ତ କୃଷକ ଭାଇମାନଙ୍କୁ ଯେଉଁମାନେ ପ୍ରଥମେ ଆସି ଏଇଠି ବସବାସ କଲେ ଏବଂ ଏ ଅଞ୍ଚଳକୁ ଦାନା ଦେବାର ଶିଖେଇଲେ ଖାଦ୍ୟ ସାମଗ୍ରୀ ଖାଦ୍ୟଶସ୍ୟ ଉତ୍ପାଦନ କରିବାର ଦିଗ ଦେଖାଇଲେ ସମସ୍ତଙ୍କୁ ମୋ ନମସ୍କାର ପ୍ରଣାମ ଜଣାଉଛି। ଆଜି ବୋଧେ ଅନେକ ଅଛନ୍ତି ଗୁରୁଜନମାନେ ଯେଉଁମାନେ ଆମ ଗହଣରେ ନାହାନ୍ତି ତାଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ ଗଭୀର ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଅର୍ପଣ କରୁଛି ଏବଂ ଆପଣମାନଙ୍କ ଠାରୁ ତେଲୁଗୁ ସମାଜ ଠାରୁ ଓଡ଼ିଆ ସମାଜ ଗୋଟିଏ କଥା ଶିଖିଲା ୟୁନିଟି ଇଜ୍ ଷ୍ଟ୍ରେଂଥ। ଯଦି ଏକତା ହିଁ ବଳ ଏ କଥା ସମସ୍ତ ଓଡ଼ିଆ ଜାତି ଏଇଠୁ ଆପଣମାନଙ୍କଠୁ ଅତାବିରା ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀ ହେଉ ବରଗଡ଼ ଜିଲ୍ଲା ହେଉ ଆମେ ଶିଖିଛୁ ଯେ ଆପଣମାନେ ଯେମିତି ଏକତା ହେଇକି ସମସ୍ତ ଅସମ୍ଭବକୁ ସମ୍ଭବ କରିପାରନ୍ତି ସେଇଭଳିଆ ଆମେ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ପଥରେ ଆଦର୍ଶ ଭାବରେ ଆପଣମାନଙ୍କୁ ନେଇ ଆଜି କାମ କରି ଚାଲିଛୁ। ନିଶ୍ଚିତ ଭାବରେ କୋଶଲ ଆନ୍ଧ୍ର କଲଚରାଲ ଆସୋସିଏସନର ଏହି ଆନନ୍ଦ କଲ୍ୟାଣ ମଣ୍ଡପ ଓଡ଼ିଶାରେ ବୋଧେ ପ୍ରଥମ। ଓଡ଼ିଶାର କୌଣସି ଜାଗାରେ ଏଇଭଳିଆ କଲ୍ୟାଣ ମଣ୍ଡପ ନାହିଁ। କେବଳ ଆପଣମାନଙ୍କର ଇଚ୍ଛା ମୋ କିମ୍ବା ମାନ୍ୟବର ସାଂସଦ ଯାହା ଦେଇଛନ୍ତି କିଛି ମାତ୍ରା କୋଟି କୋଟି ଟଙ୍କା ଆପଣମାନେ ଖର୍ଚ୍ଚ କରି ବିରାଟ ଗୋଟିଏ କଲ୍ୟାଣ ମଣ୍ଡପ ନିର୍ମାଣ କରିଛନ୍ତି ଯାହାକି ରାସ୍ତାରୁ ଗଲାବେଳେ ଲୋକ ପଚାରନ୍ତି ମ୍ୟାଡ଼ାମ୍ ଆପଣଙ୍କ ଅତାବିରା ପାଖରେ ଯେଉଁ ଗୋଟେ ବିରାଟ ମଣ୍ଡପ ଅଛି ଏଇଟା କିଏ କରିଛି? ମୁଁ ଗର୍ବର ସହିତ କହେ ଆପଣମାନେ କରିଛନ୍ତି। ଆମେ କେବଳ ସହଯୋଗୀ ସହଭାଗୀ ତାଙ୍କ ସହିତ ମାତ୍ର ଗୋଟିଏ ଖଦ୍ୟୋତର ଭୂମିକା ଆମର ଗୋଟେ ଜୁଲୁଜୁଲିଆ ପୁଅକର ଭୂମିକା ଆମର କେବଳ ଅଛି। ଆପଣମାନେ କୋଟି କୋଟି ଟଙ୍କା ଏବଂ ବର୍ଷ ବର୍ଷ ଧରି ସଂଗ୍ରାମ କରି ଆପଣମାନଙ୍କର କଠିନ ପରିଶ୍ରମ କରି ଏହି ସୁନ୍ଦର ଘର ତିଆରି କରିଛନ୍ତି ଏବଂ ଆଜି ପ୍ରତ୍ୟେକ ଅଞ୍ଚଳରେ କଲ୍ୟାଣ ମଣ୍ଡପ କଥା କୁହାଯାଉ ଆପଣମାନେ ପ୍ରତ୍ୟେକ ଜାଗାରେ ମନ୍ଦିର କଥା କୁହାଯାଉ ଆପଣମାନଙ୍କର ଇଚ୍ଛା ଶକ୍ତି ଏବଂ ସକାରାତ୍ମକ ମନୋବୃତ୍ତିରେ ଆଜି ସବୁ ସମ୍ଭବ ହୋଇପାରୁଛି। ତେଣୁ ନିଶ୍ଚିତ ଭାବରେ ଆପଣମାନଙ୍କଠୁ ଆମର କିଛି ଶିଖିବାର ଅଛି ଏବଂ ଆମେ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ସହିତ ସେଇଭଳିଆ ରହି କାମ କରିବାର ଅଛି। ତେଣୁ ମୁଁ ନିଶ୍ଚିତ ଭାବରେ କହିବି ଆପଣଙ୍କର ଆଦର୍ଶ ଆପଣଙ୍କର ନୀତି ଆମର ଦିଗ୍ଦର୍ଶନ ହେଉ ଏବଂ ଆଗାମୀ ଦିନରେ ଅତାବିରା ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀ ଆପଣମାନଙ୍କ ଯେତେ ସମୃଦ୍ଧ କରିଛନ୍ତି ଯେତେ ବୃଦ୍ଧିମନ୍ତ କରିଛନ୍ତି ଏହି ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀକୁ ବରଗଡ଼ ଜିଲ୍ଲାକୁ ଆଗାମୀ ଦିନରେ ଆହୁରି ସୁନ୍ଦର ହେବ ଆହୁରି ସୁଦୃଢ଼ ହେବ ଆହୁରି ଇକୋନୋମିକାଲି ଫାଇନାନ୍ସିଆଲି ସୋସିଆଲି ଷ୍ଟ୍ରଙ୍ଗ ହେବ ଏହା ହିଁ ଆଶା ଏବଂ ସମସ୍ତଙ୍କୁ ପୁଣି ଥରେ ମୁଁ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି କୃତଜ୍ଞତା ଜଣାଉଛି। ଏ ବିରାଟ କାର୍ଯ୍ୟକ୍ରମ ଏ ମହୋତ୍ସବ ଉଗାଦିର ଗୋଟିଏ ପାର୍ଟ ଭାବରେ ମୋତେ ନେଇଛନ୍ତି। ପ୍ରତ୍ୟେକ ବର୍ଷ ମୋତେ ଆପଣମାନେ ନିମନ୍ତ୍ରଣ କରୁଛନ୍ତି ଏବଂ ଏହି ଖୁସିର ମୁହୂର୍ତ୍ତ ପାଇଁ ମୁଁ ଯେଉଁଠି ଥିଲେ ମଧ୍ୟ ଏଠିକି ଆସିକି ଠିଆ ହୁଏ ଆପଣମାନଙ୍କର ଦୁଇପଦ କଥା ଶୁଣିବା ପାଇଁ ଆପଣମାନଙ୍କ ସହିତ କିଛି ମୁହୂର୍ତ୍ତ ବିତେଇବା ପାଇଁ। ତେଣୁ ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ। ମୋତେ ଆପଣମାନେ ଆପଣଙ୍କର ପରିବାରର ସଦସ୍ୟ ଭାବରେ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ଭଉଣୀ ଭାବରେ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ଏବଂ ଆଗାମୀ ଦିନରେ ଆପଣମାନଙ୍କର ସହଯୋଗରେ ଆପଣମାନଙ୍କର ଆଶୀର୍ବାଦରେ ଆପଣମାନଙ୍କର ଦିଗ୍ଦର୍ଶନରେ ଅତାବିରା ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀ ଓଡ଼ିଶାର 1 ନମ୍ବର ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀରେ ଗୋଟିଏ ବିକଶିତ ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀରେ ପରିଣତ ହେବ ଏହି ଆଶା ଆକାଂକ୍ଷା ରଖୁଛି। ମା ସମଲେଶ୍ୱରୀଙ୍କ ଠାରେ ଆପଣମାନଙ୍କର ସମସ୍ତଙ୍କର ଶୁଭକାମନା କରି ସମସ୍ତଙ୍କର ମଙ୍ଗଳ କାମନା କରି ମୋର ବକ୍ତବ୍ୟ ଶେଷ କରୁଛି। ନମସ୍କାର, ଜୟ ହିନ୍ଦ। बहुत बहुत धन्यवाद मैडम। आपको सदाबेले आमर आशीर्वाद हमको रोचे आपन बटा और आखे भी रहो बोल करी मो रिक्वेस्ट करूची।
प्रिय सांसद भास्कर राव महोदय आसीथिले एवं आपण मानको कहिथिले किछि अनुदान देबा पई से आज ठारू 20 लाख अनुदान देइछंती आपण माने काम आरंभ करंथु से 20 लाख रे एवं मो मध्य मो तरफ 10 लाख टंका आपण मानको अनुदान भाव रे एमएलए लेटर घोषणा करिछि। धन्यवाद। बहुत बहुत धन्यवाद मैडम। आमर तरफ आमर कमिटी तरफ भास्कर आज्ञा को आपन को भी बहुत बहुत धन्यवाद। గట్టిగా తప్పట్లు మరొకసారి కొట్టవలసిందిగా కోరుతున్నాను। ప్రోగ్రామ్ ఇంకా చాలా ఉంది। తర్వాత ఫస్ట్ టైం మన గెస్ట్ కింద వచ్చారు, చీఫ్ గెస్ట్ కింద। ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ సురేష్ పూజారి సార్ టు అడ్రస్ ద హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ ఉగాది సెలబ్రేషన్స్। అక్క చెల్లెలు అమ్మ తమాలు ఉగాడి శుభాకాంక్షలు और तेलुगु ठीक अच्छे चलवा तो आर थर आसंता प्रोग्राम के आसला के पूरा तेलुगु कहमा ये कौशल आंध्र सांस्कृतिक अनुष्ठान सभापति मुरली बाबू आजिकार सम्मानित अतिथि विधायिका ताइबरा श्रीमती श्रीरंगिनी छुरिया चौधरी बाबू मंचासीन समस्त अधिकारी माने सामने बसता उपदेष्टा मंडली एवं सब माँ भौणी मैंने समस्त को नमस्कार। उगाड़ी बहुत बहुत शुभकामना। आपण मान को धन्यवाद देवा कथा जो आपणकर आशीर्वाद लगी मुझ देशर सर्वोच्च पंचायत जेनटा है जहाँकि आम पार्लियामेंट बोली कहूँ से पार्लियामेंट के जीवार लगे मत आपणकर आशीर्वाद लगे सौभाग्य मिलला एवं ये सौभाग्यर सांगे सांगे गोटे तो लाभ देला व्यक्तिगत भाव में मते जे भारत वर्षर जेन विभिन्न प्रदेश अच्छी विभिन्न प्रदेश संसद मान निर्वाचित आउचन से कथबार्ता भितर भारत वर्षर बहुत भाषा अल्प अल्प शिखबार लगी भी मत सुजोग मिलला ना। आज जेन माने मंच चौधरी बाबू और अन्य माने जेन माने मंच संचालन करते कि मुरली बाबू ताकर वक्तव्य आरंभ कला बोल कि जेन तेलुगु रे कहते अण तेलुगु लोक कहीं बुझु कि ना बुझु मुई तो 100% पूरा बुझुली क्या कहते से माने ये पर्व सारा भारत वर्ष रे आज आम पालन करूँ। आज राष्ट्रीय नववर्ष है आमर सनातन धर्मर अनुसार नुआ वर्ष इंग्राजी नववर्ष 1 तारीख जनवरी आरंभ हो सनातन धर्मर अनुसार आज पृथ्वीर नुआ वर्ष आज नु आरंभ है गंती आज नु आरंभ है तेणु राष्ट्रीय नववर्ष उगाड़ी उभर लगे आपण मान को बहुत बहुत अभिनंदन शुभेच्छा एवं शुभकामना। कौशल तेलुगु सांस्कृतिक अनुष्ठान बहुत लंबा समय पर्यंत ये अंचल सांस्कृतिक उत्थान लगी सामाजिक उत्थान लगी काम करुचे। 2 वर्ष कोरोना लगी बंद हो जाता एवं कोरोना समय भी देखीचे जे आपणकर अनुष्ठान कोरोना समय लोक मान को सहायता करवार लगी आगभर आगे आसते कल्याण मंडप केवल सामाजिक काम रे नुहे बहुत असुविधा समय समाज काम के आई मुझे आसबार आगर मुरली पुत्र मत आगु कही जे कल्याण मंडप आउ टिके काया विस्तार करवार लगी एमपी लेट सहायता कथा उल्लेख करते पुत्रे कोरोना 2 वर्ष लगी एमपी लेट संपूर्ण भाव में बंद हो जाता एवं संपूर्ण एमपी लेट प्रधानमंत्री केयर फंड के गला सारा देश रे
कोरोना के मुकाबला करबार लगी सारा भारत वर्षर संसद माने 2 वर्ष तांकर एमपी लेट प्रधानमंत्री केयर रे समर्पित कर देले जे कोरोना को मुकाबला करबाटा मुख्य काम है बाकी अन्य काम माने टिके परे हेले भी चलबा। ई आर्थिक वर्षरू पुणी एमपी लेट फंड रो पैसा आसबाटा आरंभ करवा आ बुली बाबू के आगुरी कही टू स्टार्ट विथ इन द नेक्स्ट वीक you will get 10 lakhs from my MP led fund okay आ करूँ आखे करूँ पैसार अभाव नहीं रहे ये मोर निर्वाचन मंडली रे बहुत अनुष्ठान मान अच्छे बहुत शिल्प अनुष्ठान अच्छे बहुत पीएसयू अच्छे तेणु काम आरंभ करूँ जहाँ काम के बढ़ावार लगी जहाँ जगह जहाँ आर्थिक सहायतार आवश्यकता पड़वा सब आर्थिक सहायतार व्यवस्था करवा आउ शेष पार्लियामेंट चली एप्रिल 8 तारीख पर्यंत पार्लियामेंट चलवा सोमवार रु शुक्रवार पर्यंत पार्लियामेंट चलसी शनिवार एवं रविवार 2 दिन छुट्टी आसी फिर सोमवार रु चलसी मते मुरली बाबू गुरुवार दिन फोन कले जे एंता 2 तारीख दिन उगाड़ी उत्सव पालन करूचु आसबे आसी पारबे कहीं बोधे तांकर मन रे भी शंका थिला पार्लियामेंट चली से आसी पारबे कि नहीं आसी पारबे किंतु मुझे कहली जे पार्लियामेंट 2 दिन पर्यंत स्थगित रहबा आ गोटे मौका है जो मौका रे एते भाई भौणी मान को एका संगे देखवा लगी एका संगे विश करवा लगी सहज सुजोग नहीं मिले तेणु मुझे आज पलि जाइए आज कार्यक्रम चला पर पुणी मैं दिल्ली के फिर भी लोकसभा अंशग्रहण करवार लगी शेष गोटे विषय मुझे कहवार लगी चाहिए जे समस्तंकर भाषा समस्तंकर लगी पसंद है 22टा भाषा स्वीकृति प्राप्त भाषा अच्छे भारत वर्ष रे ओडिया बंगाली तेलुगु तमिल पंजाबी गुजराती हिंदी इंग्राजी 22टा भाषा अच्छी कोशली तेलुगु सांस्कृतिक अनुष्ठान गठन कला बेले शब्द आमर प्रयोग करशार आमर अंचल सम्बलपुरी भाषा आम कहसु आ मुई तो यहाँ मानुचे जे बोधे भारत वर्ष में जिते भाषा है सब भाषा मधुर है सब भाषा सुंदर है किंतु मोर सम्बलपुरी भाषा समस्त भाया सुंदर है मधुर है भारतर गणतंत्र मंदिर रे मुझे धन्यवाद देवा कथा मानवर बांगेवार लोकसभा बाचस्पति को एवं अन्य अधिकारी मान को जे प्रथम तल रे भारत वर्षर संसद रे सम्बलपुरी रे कहवा लगी मते सुजोग मिलला ई भाषा के 8म अनुच्छेद रे 23 नंबर भाषा करवा लगी आम प्रयास रे अछु एवं गोटे भाषा के आगे बढ़ावा लगी आ गोटे भाषार मध्य सहयोग आवश्यकता अच्छे मोर आशा ये अंचल जेन माने विभिन्न भाषाभाषी लोक अच्छन जेन माने भाषार सांगरे सांगरे ये अंचल संस्कृति परंपरा संगे जुड़ी ही गले न आसन आम समस्त प्रयास करबा ये अंचल भी विकास करबा लगी आपण मानकर ओडिशार अर्थनीति भारत वर्षर अर्थनीति रे आपण मानकर योगदान अतुलनीय है इन सामाजिक सांस्कृतिक परंपरा संगे भी आपण माने ओतप्रोत भाव में जोड़ी अच्छा मुरली बाबू तो इंता सम्बलपुरी कहते जड़े कही नहीं पारे जे मुरली कृष्णन जड़े अण सम्बलपुरी आन बोलिकी आपन को धन्यवाद देवा कथा जे से अंचल भाषाटा के आप ग्रहण कर आसन समस्ते मिसमा एवं आगामी दिन रे सम्बलपुरी भाषा की भारत वर्षर संविधान 8म परिच्छेद रे स्थान देवाली प्रयास करना समस्त को फिर बहुत बहुत शुभकामना महाप्रभु जगन्नाथ आपण मानकर मोर उपरे आशीर्वाद हाथटा रखी था माँ समलेश्वरी समस्त को आशीर्वाद दौथ समस्त मंगल हो आउ 2022 मसीहा माँ महाप्रभु जगन्नाथ एवं माँ समलेश्वरी आशीर्वाद दौं जे आउ थे कोरोना नहीं आसू कोरोना 1 कोरोना 2 कोरोना 3 देखल आ कोरोना 4 देखवार लगे आम धैर्य नहीं न कोरोना 4 नहीं आसू समस्ते निरोग रहूँ समस्ते सुस्थ रहूँ समस्त मंगल हो बहुत बहुत धन्यवाद।
थरे आमर तरफरु और आमर कौशलांध्र तरफरु बहुत बहुत जोरदार करताल ధ్వనులతో సార్ని సత్కరించగా కోరుతున్నాను. అలాగే ఈ కరోనా మనకి చాలా విషయాలు నేర్పినాయండి. మనకి ఈ కరోనా మహమ్మారి చాలామంది ప్రత్యేకంగా పరోక్షంగా ఆర్థికంగా ముందుండి వెనుకుండి చాలామంది సాయం చేశారు. కానీ ఇక్కడ ఈరోజు ఈ ఉగాది సందర్భంలో చాలా తక్కువ సమయం ఉండటం వల్ల మేము ఈరోజు ఇద్దరిని సన్మానించటకు నిర్ణయించబడినది. సో చాలామంది మనకు సాయం చేశారు. కానీ ఈ టైం లిమిట్ వల్ల మరొకసారి అందరికీ ఎవరెవరు సహాయపడ్డారో ఈ వేది మీదకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వికాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పుడు పల్మనాలజిస్ట్గా ఉన్నారు. ఆయన కరోనా మహమ్మారి వల్ల విశ్వవ్యాప్తంగా లక్షల బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కానీ అటువంటి విషమ పరిస్థితుల్లో సైతం డాక్టర్స్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిర్వారామంగా తమ సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలు కాపాడిన డాక్టర్స్ అందరూ మనకి దేవుడి కన్నా ఎక్కువే. అటువంటి ఒక గొప్ప డాక్టర్ శ్వాసరోగ నిపుణులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారు మన మధ్య ఉండటం, మన ఈ మట్టి మీద పుట్టి మన మధ్య పెరగటం గర్వకారణం. గోటిగర గ్రామానికి చెందిన ఎన్ గోపాలకృష్ణ గారు మరియు శ్రీమతి ఎన్ రాఘవ గారు సుపుత్రుడు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు వికాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజీ సూపర్ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తూ కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సమయాన వేలాది మందిని కరోనా బారి నుంచి కాపాడిన డాక్టర్ శ్రీనివాస్ గారిని ఉగాది సంబరాల వేదికగా కోశలాంధ్ర కల్చరల్ అసోసియేషన్ కుటుంబం అందరి సమక్షంలో సత్కరించుకోవడం మనందరికీ గర్వకారణం. మంచి వైద్య నిపుణులుగానే కాకుండా మంచి మనస్తత్వ గల మనిషిగా ఎప్పుడూ చిరునవ్వుతో ఓర్పుతో మిస్టర్ కూల్ డాక్టర్గా ఆయన మనందరికీ సుపరిచితుడు. మీ కరతాల ధ్వనులతో శ్రీనివాసరావు గారిని మరియు వాళ్ళ శ్రీమతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. मैं रिक्वेस्ट करूँ जी अमर मेंबर ऑफ पार्लियामेंट सुरेश पुजारी सर को अमर डॉक्टर एन श्रीनिवास पल्मोनोलॉजिस्ट विकास मल्टी स्पेशलिटी हॉस्पिटल रे काम करूँ सर से ये कोरोना वेव रे बहुत 5000 ऊपर पेशेंट को से ठीक करी विदाउट एनी फियर. ముఖ్యమైన వ్యక్తి మన మధ్యనే ఉన్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. కానీ ఆయన ఇంత సేవ చేశారంటే మీరు కూడా నమ్మరు. జి రమేష్ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సందర్భంలో మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయే విషయం మనందరికీ తెలిసిందే. పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే కరోనా మరణ వారి మృతదేహాన్ని సైతం స్వీకరించడానికి సొంత కుటుంబ సభ్యులు నిరాకరించేవారు. ఇటువంటి అనాథ శవాలకు దహన సంస్కారం చేయటం ఒక సంకల్పంగా చేసుకుని సంకల్ప్ ప్రముఖుడు శ్రీ జి రమేష్ గారు తన మిత్రులతో కలిసి ఈనాటి వరకు 350 పైగా అనాథ శవాలను సంస్కారం చేశారు. దాంగేడ్కి చెందిన రామకృష్ణ గారు మరియు శ్రీమతి విద్యావాసిని గారి కుమారుడు రమేష్ గారి టీం ఇప్పటి వరకు ఎన్నో బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ నిర్వహించి 5000 పైగా బ్లడ్ యూనిట్స్ సేకరించడం జరిగింది. ఇంతేకాకుండా మానసిక వికలాంగులు మరియు నిరాశ్రయులను అనాథ శరణాలయాలకు చేర్చడం మరియు రోడ్ యాక్సిడెంట్ బాధితులను అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్స్కు తరలించడం వంటి మహత్ కార్యాలయాలను చేయటం మనం గమనించాలి. సేవాభావంతో ఎందరినో స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తున్న మనలో ఒకటి జి రమేష్ గారిని ఉగాది వేడుకలో సభాముఖంగా సంతరించడం మనందరికీ గర్వనీయం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్.
రండి. కానీ మీరు చెప్తే నంబరు సెకండ్ వేవ్ ఎప్పుడైతే వచ్చిందో మే నెలలో, అంటే బరగడ్లో జరిగిన మృత్యులు అన్నీ కూడా మనకు ఫిగర్స్ అఫీషియల్లీ తెలియవు. కానీ ఈవెన్ పుల్లలు కొరత వచ్చి శవాలు దానం చేయనా కూడా పుల్లలు లేని పరిస్థితిలో తెలిసిన వెంటనే మన సమాజం నుంచి కనీసం 5 ఊర్ల నుంచి అండి 5-6 ట్రాక్టర్ల పుల్లలు పోగేసుకుని బరగడు శ్మశాన ఘాట్కి పంపించడం జరిగింది. దానివల్ల అక్కడ చాలా సులువుగా ఈ రమేష్ అండ్ టీం వాళ్ళతో కలిపి అక్కడ దాన సంస్కారం జరగడానికి పుల్లలు కూడా చాలా ఉపయోగపడ్డాయి. అంచేత ఊరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే ప్రతి ఊరి నుంచి పంపించిన ప్రతి పెద్దలకి, ఆ ఊరు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్. మరొకసారి ఇలాగే ముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాబా కోసలాంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కూడా రమేష్. అంచేత కోసలాంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అసోసియేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే కోసలాంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నంత యువకులందరికీ కూడా స్వాగతం చెప్తూ, మీరు ఇక్కడ ఎంతో శ్రద్ధతో ఇక్కడ చేస్తున్నారు. మీరు చాలా కార్యక్రమాలు మీరు తలపెట్టుకుని ఎంతో బాగా చేస్తున్నారు. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోస్టల్ అగ్రో ఏజెన్సీస్ మీకు అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు అడిగినా ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు వాళ్ళు 2 కార్యక్రమాలు ఇక్కడ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కుబాటో రీజనల్ సేల్స్ మేనేజర్ శేషకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. నేను ఒకసారి ఆయన్ని, అలాగే కోస్టల్ అగ్రో ఏజెన్సీస్ డైరెక్టర్ సత్యాని, అలాగే రాజా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముగ్గురిని కూడా ఒకసారి దయచేసి. ముందుగా కుబాటో అగ్రో ఏజెన్సీస్, కోస్టల్ అగ్రో ఏజెన్సీస్ కుబాటో बहुत धन्यवाद सर. అలాగే కుబాటో కొత్త ట్రాక్టర్ MU5502 మోడల్ని శ్రీమతి స్నేహంగిరి చూర్య మేడం గారి చేతితో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. అందరూ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతాను. जेंजर मन स्टॉल रो स्पॉन्सर होचंती आपण माने आसंतु स्टेज पाखो स्टॉल्स रो स्पॉन्सर्स माने मेन स्पॉन्सर को स्टॉल्स रो स्पॉन्सर माने कृपया अपन सब भाई माने स्टेज पाके आसंतु जल्दी అలాగే అట్టికే సార్ రిక్వెస్ట్ కొర్చే స్పాన్సర్ మనకు మొమెంటస్ దేవే మెయిన్ స్పాన్సర్ పంపించండి నెక్స్ట్ ఫాస్ట్ వికాస్
అలాగే ప్రతి సంవత్సరం మాకు వెల్కమ్ స్పాన్సర్ కరుణామయ అగ్రో ఏజెన్సీస్ ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. కరుణామయ అగ్రో ఏజెన్సీస్ గుడిబాక. అలాగే స్టాల్స్ స్పాన్సర్స్ కళింగ ఆటోమొబైల్స్ బర్గడ్, కళింగ ఆటోమొబైల్స్ బర్గడ్, జగన్నాథ్ మోటార్స్ బర్గడ్, శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ రింగాలి క్యాంప్, శివ గణేష్ ఏజెన్సీస్ రింగాలి క్యాంప్, విజయలక్ష్మి ఏజెన్సీస్ రింగాలి క్యాంప్, సౌరవ్ ఏజెన్సీస్ రింగాలి యూనివర్సిటీ పార్లాకేముడి, సెంచురియన్ యూనివర్సిటీ పార్లాకేముడి, దత్తాత్రేయ అగ్రో కంబైన్స్ రింగాలి క్యాంప్, కోర్టెవా అగ్రో సైన్స్ బర్గడ్, అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బర్గడ్, పిఐ ఇండస్ట్రీస్ బర్గడ్, సింజంటా ఇండియా లిమిటెడ్ బర్గడ్, ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బర్గడ్, पूरा छक्की ही गए समय को టికరా, ది కోస్లా స్కూల్ నోవాఖైర్పల్లి, ముత్యాల వీర్రాజు గారు బాగువన్, జిఎస్ఆర్ మోటార్స్ మానేశ్వర్, ఇంద్రావతి మోటార్స్ బర్గడ్, पूरा छक्की ही गए पूरा छक्की ही गए and cancer care. Now, it will be called Vikash Hospital and Panda Vikash Cancer Hospital, Sambalpur. This is not just an expansion, however, it is a culmination of the trust. Shifting of gears without any hassle but with outstanding stability and durability. Compared to సాయిరామ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ సహారా టికరా పల్లి, అరుణా ట్రేడర్స్ డుంగ్రిపల్లి, శివ గణేష్ ఏజెన్సీ రింగాలి క్యాంప్, శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ ఆర్కే నగర్ బారాగూడ. దయచేసి ఎక్కడైనా సరే ఉంటే తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. is against you. చౌదరి గారిని పల్లి సత్యనారాయణ గారు రిసీవ్ చేసుకోవాలని కోరుతున్నాం. In all situations, to be the voice of prudence in the midst of chaos. इतना बड़ा अंदर जाना नामुमकिन था, इसीलिए कुबोटा के जापानी एक्सपर्ट्स ने ट्रैक्टर को संकरा कर दिया और बनाया जापानीज टेक्नोलॉजी। అలాగే చముచా రిక్వెస్ట్ కరుచి. पूरा बाहर रही है मुश्किल हो रही है पूरा छक्की हो गया मजा तो रहेगी આજનો ગેસ્ટ ઓફ ઓનર શ્રીમતી मजा तो रहेगी
ఇదిగో ఒకదాని శక్తి పూరింటి నుండి విముక్తి. వారి సిగారెట్ వరి పంటలో దోమపోటుకి షాక్ ట్రీట్మెంట్. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఈ మందు ఎలా వాడాలి? దుక్కుకు 5 నుంచి 10 దోమలు కనిపించిన వెంటనే సిగారెట్ వాడితే మంచి ఫలితాలు. సుడిదొమ్మ వచ్చే పంట వరకు చూస్తూ ఊరికే ఉంటుందా? ఒక దుమ్ముకు 5 నుంచి 10 సుడిదొమ్మలు కనిపించగానే వెంటనే పిక్సలాన్ని ఉపయోగించండి. ఒకవేళ కనిపించకపోతే 60 రోజుల లోపల పిక్సలా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి మన సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారం అండి, హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఉగాది సంబరాలు శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసిన మన అతిథులు మన ఎమ్మెల్యే అత్తవీర శ్రీరంగి సూర్య మేడం గారికి, అలాగే మన ఎంపీ సురేష్ పూజారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఉన్న అమూల్యమైన సమయాన్ని మన కలయికని చూసి తప్పనిసరిగా రావాలన్న ఆలోచనతో వాళ్ళ అసెంబ్లీ సమావేశాలన్నా వచ్చారు. వారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఇచ్చేసిన మన స్పాన్సర్స్, అలాగే మన యూత్ టీమ్, మన అడ్వైజరీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆఫీస్ లీడర్స్, తర్వాత మన టెంట్, లైట్, సౌండ్ అందరి సహాయంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. దానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ టైంలో కష్టకాలంలోనే ఎవరైతే సహాయం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథులు అందరికీ మన ఆర్కెస్ట్రా టీం ఎవరైతే మన ప్రోగ్రాం చేస్తారో ఇప్పుడు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమం ఇక్కడ ముగిస్తున్నాను. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మన ఆర్కెస్ట్రా టీం చేస్తారు. ధన్యవాదాలు. ఆర్గనైజేషన్ కావా మెంబర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో శ్రమించి చాలా సేవ చేశారు. అలాగే ఇక్కడ చాలామంది మెంబర్స్ మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కమిటీ తరఫున. అలాగే ఎవరైనా సరే ఫుడ్ కూపన్స్ ఏమన్నా కావాలంటే అక్కడ వాటర్ కౌంటర్ ఎక్కడ మాకు సపోర్ట్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తాము. మరొకసారి మా ఆంధ్ర వారికి, ఒరిస్సా వారికి మొత్తం అందరికీ కలిపి ఓకే చక్కగా ఉగాది శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరూ హ్యాపీగా ఈ సంవత్సరం నాతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలానే చక్కగా అందరికీ మంచి రోజులు రావాలి. పాత గతం మర్చిపోదాం. ఇప్పటి నుండి అప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టే ఉంటుంది. మరి మిగతా అందరూ మీ అందరూ హ్యాపీగా ఉండాలి. చాలా చక్కగా ఈరోజు చక్కగా ఆనందంగా గడపాలని వండర్ఫుల్ స్పాన్సర్స్, మరి లవ్లీ స్పాన్సర్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ నేను నా నోట్ నుండి ఒకసారి అనౌన్స్ చేస్తాను, మరి చెప్తాను. కాకపోతే ఈలోపు మీకోసం లవ్లీ సింగర్స్ రెడీగా ఉన్నారు. మా టీవీలో వాళ్ళు పాడారు అంటే అలా వింటూనే ఉంటాము. మరొకసారి మీకోసం లవ్లీ సింగర్స్ రెడీగా ఉన్నారు. మా ధనుంజయ్ సార్ అండ్ దామిని మేడం రెడీగా ఉన్నారు. మరి వారి పాటలతో మిమ్మల్ని అలరించడానికి వారు రెడీగా ఉన్నారు. కమాన్ గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్ ఎవ్రీవన్. ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. ఓకే, మన తెలుగు తనం అంటే ఏంటి గుర్తొస్తుంది? ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందు దేవుడి పాటతో మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా ధనుంజయ్ సార్ గారు మీకోసం లవ్లీ ఒక డివోషనల్ సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారు, వస్తున్నారు. వారు వేదిక వచ్చినప్పుడైనా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. బ్యాక్ సైడ్ లేడీస్ అందరూ మాటికి చప్పట్లు అంటే అసలు ఏం బాగలరా? కొంచెం ఎనర్జీగా ఉండండి. నేను మధ్యలో చప్పట్లు అంటే చాలా బాధపడతాను. నన్ను మాత్రం ఈ రోజు ఉగాది రోజు బాధపడకండి. హ్యాపీగా డీజే టిల్లు మీ అందరూ నాతో పాటు డాన్స్ చేయడానికి రెడీగా ఉండండి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం లవ్లీ సాంగ్ మా ధనుంజయ్ సార్ పాడతారు. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అలానే మీకోసం చక్కగా స్టాల్స్ లో ఉన్న మీరు స్నాక్స్ కూడా అరేంజ్ చేయొచ్చు. మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఎవరి ప్లేస్ లో ఎవరి కుర్చీలో వాళ్ళు ఆసనికండి. ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. చాలా చక్కగా ఈ యొక్క ఈవెంట్ ని సక్రమంగా
కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి మాతో పాటు మీ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ కెన్ స్మాల్ రిక్వెస్ట్, స్పాన్సర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ నా తరపు నుండి శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. మరి మీరు గట్టిగా చెప్పండి కొట్టండి, ఇంకొకసారి గట్టిగా. నా కోసం వాయిస్ పంచలే బాలే, డీజెట్ ఇల్లు వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ధనంజయ్ సార్కే మైక్ ఇస్తాను, ఎందుకంటే మంచి డివోషనల్ సాంగ్. ఎందుకంటే అతను టీవీలో పాడుతుండగా నేను చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు మాత్రం నాకు అదృష్టం దక్కింది. అది మీ వల్ల, మా స్పాన్సర్స్ వల్ల నాకు మంచి అదృష్టం దక్కింది. మా దామిని మేడం గారిది అండ్ ధనంజయ్ సార్ది లైవ్ లో సాంగ్స్ వినడం జరుగుతుంది. ఎందుకంటే నాకు హైదరాబాద్ వెళ్ళేంత ఓపిక లేక లోకల్ చుట్టూ తిరుగుతూ ఉంటాను అనమాట. అందుకనే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మీకోసం లవ్లీ సాంగ్ తో మా సార్ రెడీగా ఉన్నారు. బాగున్నారా? హాయ్, ముందుగా అందరికీ కూడా శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ఇది స్పెషల్గా మన తెలుగు వాళ్ళందరి కోసం ఇది స్పెషల్ పండుగ మనందరికీ తెలుసు. 3 years నుంచి ఎప్పుడు ఇక్కడ పెర్ఫామ్ చేద్దామా, మా వాళ్ళు చౌదరి గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. 3 years నుంచి ఫైనల్లీ 2022లో కలుసుకున్నాం. సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉందండి. సో అన్ని వీళ్ళ తెలుగు సాంగ్సే పాడుకుంటాం మనం. ఇంకేమైనా లాంగ్వేజ్ సాంగ్స్ కావాలి మీకు? తెలుగునా? అందరు తెలుగు వాళ్ళేనా? అందరూ ఒకసారి హ్యాండ్స్ వేసేయండి. హిందీ బి ఓకే, ఠీకే ఠీకే, ఓకేనండి. సో నేను అండ్ దామిని వచ్చాము. నేను మాత్రం కాకుండా मेरा वॉइस ये मॉनिटर पे थोड़ा